హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? శ్రీమాత్రే నమః. మరి మీకు ఏదో గిఫ్ట్, వారాహి తల్లి యూనివర్స్ మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మరి ఈ మెసేజ్ మీకోసమే. మరి ఈ మెసేజ్ ఏం రాబోతుంది, ఇందులో ఏ విషయం ఉంది, ఒకసారి తెలుసుకుందాం. మీకు ఏ సబ్జెక్ట్ వస్తుంది, మీకు ఎంత మటుకు ఈ వీడియో కనెక్ట్ అవుతుంది, మీరేం కోరుకుంటున్నారు, మీరేం జరగాలనుకుంటున్నారు, మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు కావాల్సిన మెసేజ్ ఏమన్నా ఉందేమో తెలుసుకోండి. ఓకేనా? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చెప్తల్లి వారాహి తల్లి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నా, ఈ వీడియోలో ఏం దాగి ఉంది, చెప్పేది నేనైనా చెప్పించేది లేదు. శ్రీమాత్రే నమః. చెప్తాను, చెప్పమ్మ వారాహి. చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? శ్రీమాత్రే నమః. ఒక్క నిమిషం, వీడియో కనిపిస్తుందా? ఓకే. Once again, ఒక్క నిమిషం అండి. జై వారాహి తల్లి, జై వారాహి తల్లి. చూస్తున్న మా వ్యూవర్స్కి చక్కటి మెసేజ్ అందించమ్మా. బాటమ్ బేబీ. క్లారిఫికేషన్ చేద్దామా? బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం ఒకసారి. ఓకే డర్. చూస్తున్న మా వ్యూవర్స్కి బాటమ్ ఆఫ్ ది డెక్ ద డెవిల్, డెవిల్ అండి, 5 of swords, ద మూన్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, 6 of cups. డెవిల్ వచ్చేసేసి మీ లైఫ్లో మీరు కెరియర్లో ముందుకు వెళ్ళకుండా, మీకు హెల్త్ సరిగ్గా లేకుండా, బ్లాక్ మ్యాజిక్ ఎవరికైనా ఏదైనా జరిగినా మీకు ఒక సొల్యూషన్ దొరకకుండా మీరు బాధపడుతూ ఏ దారి అర్థం కాక ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక, అది బ్లాక్ మ్యాజికా లేకపోతే ఇంకా ఏదైనా అని చెప్పేసి అని ఆలోచిస్తూ బాధపడుతున్న వాళ్ళకి ఒక సొల్యూషన్ దొరకబోతుంది, ఒక క్లారిటీ దొరకబోతుంది. బ్లాక్ మ్యాజిక్ అని బాధపడుతున్న వాళ్ళకి ఒకటైతే ఒక దారి దొరకబోతుంది. ఓకేనా? ఒక సినారియో. ఇంకొక సినారియో, మీ పర్సన్ మీతో దూరంగా ఉన్నారు, మిమ్మల్ని అవాయిడ్ చేసేసారు. అది ఏది అర్థం కాకుండా మీరు ముందుకు వెళ్ళలేక, ఏ స్టెప్ తీసుకోలేక బాధపడుతున్న వాళ్ళు ఒకటి. ఇంకొకటి ఏంటి, ఫైనాన్షియల్గా గ్రోత్ లేదని చెప్పేసి అని బాధపడుతున్న వాళ్ళు మరొకటి. ఇది 3 సినారియోస్ కనపడుతున్నాయి. ఓకేనా? ద డెవిల్. ఆ డెవిల్కి క్లారిఫికేషన్
ఇన్ని రోజులు భయపడ్డారు. దేనికి భయపడ్డారు, ఎందుకు భయపడ్డారంటే అర్థం కాలేదు. ఒక డెవిల్ అంటే మీకు తెలిసిందే కదా, అది చెప్పడానికి కూడా అది మనకిష్టం అపఇష్టం లేని పదము. సో మీకు ఆలోచనలు, ఒక విపరీతమైన సెక్స్ ఆలోచనలు, విపరీతంగా మీకు హెల్త్ పాడవటం, రిలేషన్ దూరంగా అవ్వటం, ఎటు చూసుకున్న గందరగోళం, క్లారిటీ లేదు, ముందుకెళ్తే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అనేలా పరిస్థితి ఉంది మీకు. ఆ విషయంలో క్లారిటీ లేక బాధపడుతున్న వాళ్ళకి క్లారిటీ రాబోతుంది. భయము, గుండెదడ, ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే భయము, ఎవరో వెనక్కి లాగుతున్నట్టుగా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చీకట్లో కర్రను చూసి నా పాము అనుకునే ఫీలింగ్లో ఉండిపోయారు. ఫైనాన్షియల్గా గ్రోత్ లేకుండా, రిలేషన్లో గ్రోత్ లేకుండా, హెల్త్ పరంగా గ్రోత్ లేకుండా భయపడుతూ ఏడుస్తూ కొంతకాలం నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళకి ఒక రివీల్ అవ్వబోతుంది. అదేంటో కూడా చూద్దాం. ప్యాషనెట్తో నువ్వు బిగినింగ్ చేయబోతున్నారు. మీ చిన్ననాటి స్నేహితులతో, మీ కాలేజ్ మెంట్ కావచ్చు, మీ స్కూల్ మెంట్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళతో ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది. మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకి మీ స్నేహితులు ఎవరో హెల్ప్ చేయబోతున్నారు. ఇలా మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది, పలానా దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మీ సొల్యూషన్ దొరుకుతుంది, మీరు నేను ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మీకు ఒక మంచి ఒక న్యూస్ అయితే రాబోతుంది. ఇది బాటమ్ ది డెక్ స్టోరీ. ఓకేనా? ఒకసారి క్లారిఫికేషన్ చేద్దాం. నైన్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజల్స్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. శ్రీమాత్రే నమః. అమ్మ నైన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. నైన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. ద హెర్మెట్, ఫోర్ ఆఫ్ కప్స్కి నైన్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, వాక్ అవే, టెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, వావ్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, వావ్, ద వరల్డ్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్కి క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, సూపర్, ఫైవ్ ఆఫ్ కప్స్, హార్ట్ బ్రోక్. ఒకసారి ఈ బాటమ్ డెక్ స్టోరీ కూడా తీద్దాం. ఎన్ని స్టోరీస్ వస్తాయో, ఎవరెవరికి రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకొక సినారియో, మిమ్మల్ని హార్ట్ బ్రోక్ చేసేసి, మీకన్నా చిన్న పర్సన్, మోస్ట్లీ చిన్న పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టేసేసి, మిమ్మల్ని దూరం పెట్టి, ఎందుకంటే ఫోర్ ఆఫ్ కప్స్, ఫైవ్ ఆఫ్ కప్స్, చాలా మిస్ అయిపోయి బాధపడుతూ సాడ్గా ఉంటూ తన కోసం వెయిట్ చేస్తూ మీకు మీలో మీరే అవేక్నింగ్ అవుతూ ఎదురు చూస్తూ బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇందులో మెసేజ్ రాబోతుంది. వెయిట్ అండ్ సీ ఏంటో చూద్దాం. నైన్ ఆఫ్ వాండ్స్తో, హెర్మెట్తో మీరు వెయిట్ చేసి 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 అలసిపోయి సొలసిపోయి బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక నా వల్ల కాదు అని చెప్పేసి మీకు మీరే అవేక్నింగ్ అవుతున్నారు. చాలా అవేక్నింగ్ అవుతున్నారు, గ్రోత్ అవుతున్నారు. మీలో కొత్త ధనము, భగవంతుని ప్రేయర్ చేయటము, యూనివర్స్ని ప్రేయర్ చేయటం, మా చూస్తున్న మెంబర్స్ చాలా హార్డ్ వర్కర్ అయి ఉండొచ్చు, చాలా బాధపడుతుండొచ్చు. వాళ్ళకి ఏ సొల్యూషన్ దొరకకుండా ఏం చేయాలో అర్థం కాకుండా పూర్తిగా సరెండర్ అయిపోయి, ది హెల్మెట్తో పూర్తిగా సరెండర్ అయిపోయి నా వల్ల కాదు, ఏదో ఒక దారి ఖచ్చితంగా నాకు దొరుకుతుంది,
యూనివర్స్ ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు, వారాహి తల్లి నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారన్న ఒక నమ్మకంతో, ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. 4 ఆఫ్ కప్స్తో చాలా మిమ్మల్ని మిస్ చేసేసుకొని, మీకు అవకాశ పరంగా మిస్ అయిపోయి, మిమ్మల్ని మీరు లవ్ ఆఫర్ ఇచ్చినా కప్ ఆఫర్ ఇచ్చినా కూడా మిమ్మల్ని దూరం పెట్టేసేసి, మిమ్మల్ని పట్టించుకోకుండా, మీకు ఏ సమాధానం చెప్పకుండా ఉన్న మీ పర్సన్ కూడా, మీరు అలాంటి పర్సన్ కోసం కూడా మీరు ఆలోచించకుండా, కొంతమంది వదిలేస్తే వదిలేశాడు, రావాలనుకుంటే వస్తారనుకొని, కొంతమంది మీలో అవేక్నింగ్ జరిగి 9 ఆఫ్ పెంటికల్స్తో చాలా డబ్బు పైన, వర్క్ పైన, బిజినెస్ పైన మీరు చాలా చాలా గ్రోత్ అవుతున్నారు. పెంటికల్స్ సంపాదించుకొని చాలా గ్రోత్ అవుతున్నారు, ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నారు. కానీ ఎక్కడో చిన్న కొరత, నా పర్సన్ నాతో లేరు అన్న బాధ మీకు. ఆ విషయం కూడా ఆ పర్సన్తో కూడా మీకు, ఆ పర్సన్ కాకుండా కొత్త పర్సన్తో కూడా మీకు రీయూనియన్ అవుతుంది. ఆల్రెడీ కొంతమందికి జరిగే ఉంటుంది. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా? నైన్ ఆఫ్ వ్యాండ్స్తో, 10 ఆఫ్ వ్యాండ్స్తో విపరీతమైన బడను, బాధ్యతలు, బాధ ఇలా జరుగుతున్న మీకు అందులో నుంచి వాకవే చేసేస్తున్నారు. 8 ఆఫ్ కప్స్తో వాకవే చేసేస్తున్నారు. ఆ సిచ్యువేషన్లో పూర్తిగా వెళ్ళిపోతున్నారు, పూర్తిగా హీల్ అయిపోతున్నారు. కంగ్రాట్స్, పూర్తిగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆలోచనలతో, అది ఉపయోగం లేని టాపిక్తో, ఉపయోగం లేని మనుషులతో, ఉపయోగం లేని వర్క్తో ఎన్నాళ్ళు, ఎంతకాలం వెయిటింగ్, ఎంతకాలం ఇలా, అందులో నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. వెరీ గుడ్. టెన్ ఆఫ్ పెంటికల్స్తో, ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్తో 5 ఆఫ్ పెంటికల్స్. మిస్సింగ్ ఎనర్జీ, ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ, ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ. ఎంత డబ్బున్నా, ఎంత సంతోషం ఉన్నా, ఏది ఉన్నా, కొంతమందికి అయితే మా పర్సన్ రాలేదు, మా పర్సన్ మీకు కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, ఏదో చిన్న కొరత, చిన్న బాధ, అందులో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. పైకి అందరితో హాయ్ బాయ్ అని బాగానే ఉన్నారు, కానీ లోపల ఒక మిస్సింగ్ ఎనర్జీ. కొంతమంది ఆల్రెడీ వాకవే చేసేసారు, ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా హీల్ అయిపోయారు, ముందుకెళ్ళిపోయారు. ఒకసారి లాస్ట్లో పెళ్ళిళ్ళందు కూడా చేద్దాం, గుర్తు పెట్టుకొని చేయాలనుకుంటున్నాను నేను, ఓకేనా? పెళ్ళిళ్ళ మన 5 ఆఫ్ పెంటికల్స్తో చాలా మిస్ అవుతున్నారు. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కొంతమంది మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకసారి క్లారిఫికేషన్ చేద్దాం, ఒకసారి ఆగండి. సూపర్. ద ఎంప్రెస్, మీరు ఫెమినైన్ ఎనర్జీ, అమ్మతత్వం, చాలా మంచి మనసు, హెల్పింగ్ నేచర్, మీకు గ్రోత్, అబండెన్స్ అన్నీ ఉన్నాయి. ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంది మీకు, అయినా కూడా ఒక చిన్న వెలితి. కొంతమంది బేబీ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు లేరని బాధపడుతున్నారు. మాకు ఇన్ని ఉన్నా కూడా పిల్లలు లేరని కూడా బాధపడుతున్నారు. కొంతమంది వాళ్ళు కన్సీవ్ అవుతారు, 100% వాళ్ళు కన్సీవ్ అవుతారు. పేజ్ ఆఫ్ కప్స్తో మీకన్నా చిన్న పర్సన్తో కొంతమందికి న్యూ బిగినింగ్ జరగబోతుంది. ఆల్రెడీ కొంతమందికి మీ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఆలోచన పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. మీకు ఒక క్లారిటీ ఉండొచ్చు, వాళ్ళకి క్లారిటీ లేకపోవచ్చు, ఓకేనా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో నేను ఎలా చేయాలి, గ్రో చేయాలా, స్టాప్ చేయాలా, నేను ముందుకెళ్ళాలా లేదా అని ఒక క్లారిటీ అయితే, ఇన్నాళ్ళు లేని క్లారిటీ మీకైతే ఒక క్లారిటీ రాబోతుంది. 9 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్, ఓకే. గ్రోత్ అవుతుందా, అవ్వదా, ఈ వర్క్లోనే ముందుకెళ్తానా వెళ్ళానా, రిలేషన్ పరంగా ముందుకెళ్తానా వెళ్ళానా, ఇలా మీకు డౌట్ ఉన్న వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్తో అద్భుతంగా మీరు గ్రోత్ అవుతారు. వర్క్ ఏదైనా మీరు మొదలు పెట్టండి, ఏదైనా ముందుకెళ్ళండి. ఫస్ట్ డౌట్తో కాకుండా జగిలవుతూ, అనుమానంతో చేయాలా వద్దా, వెళ్ళనా వద్దా, ఇలా డౌట్ఫుల్గా ఉంటే ఏది అవ్వదు. రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. మీలో చాలా అవేక్నింగ్ జరుగుతుంది, మీలో చాలా మార్పులు జరుగుతున్నాయి.
గ్రాటిట్యూడ్ చెప్పండి, వారాహి తల్లికి గ్రాటిట్యూడ్ చెప్పండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అద్భుతంగా అద్భుతంగా మెసేజ్ అయితే రాబోతుంది. ఓకే, దీన్ని పాజిటివ్గా మీ లైఫ్లోకి ఆస్వాదించండి. పాజిటివ్గా వచ్చిన దాన్ని పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి, నమ్మకంతో ఉండండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో ద వీల్ చెప్పాను కదా, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిటీ వచ్చేసేసింది. ఒక దృఢమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. వీల్ మీ వైపుకు పాజిటివ్గా టర్న్ అవ్వబోతుంది, చాలా అద్భుతంగా టర్న్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ అద్భుతం జరగబోతుంది, జరగాలి. చూస్తున్న మా యూనివర్స్ లైఫ్లో ఖచ్చితంగా అద్భుతం జరగాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఎయిట్ ఆఫ్ వాండ్స్తో క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్. మీరు కాల్ కోసం, మెసేజ్ కోసం చూస్తున్నారా? మీ పర్సన్ రావడం కోసం చూస్తున్నారా? మీ పర్సన్తో న్యూ బిగినింగ్ కోసం చూస్తున్నారా? అద్భుతంగా న్యూ బిగినింగ్ జరుగుతుంది. ఓకేనా? క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఒక స్వార్థంతో ముందుకెళ్తారు. ఎన్ని రోజులు ఇవ్వడమే మీకు తెలుసు, మీకు తీసుకునడం తెలియదు. ఇప్పుడు అలా కాదు, మీలో అవేక్నింగ్ జరిగింది, ముందుకెళ్తున్నారు. మీరు ముందుకు వెళ్ళేసేసి నా కోసం నేను ఆలోచించుకుంటాను, నాకు నేను ఇంపార్టెంట్ ఇచ్చుకుంటాను, ఫస్ట్ నా గురించి నేను ఆలోచించుకుంటాను. హెల్త్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా ప్రతిదీ నాకు నేనుగా ఆలోచించుకుంటాను. ఈ ఎంప్రెస్లా నేను ఉండవాలనుకుంటున్నాను. చాలా పాజిటివ్గా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. నా లైఫ్లోకి అబండెన్స్ రావాలి, అన్నీ నాకుంటే అందరూ వచ్చేస్తారు, అందరూ నా వాళ్ళే. ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ లేకుండా, మెంటల్గా వీక్ ఉండి, ఫిజికల్గా వీక్ ఉన్న, ఏ స్టెప్ తీసుకోలేక, ఎలా ఆలోచించాలో తెలియక కొంతమంది అస్తమానం జరిగిందే ఆలోచిస్తుంటారు, దాన్నే నెమరేస్తుంటారు. అలా నెమరేయద్దు, గతం గురించి ఆలోచించద్దు. గతం గురించి ఎవరు ఆలోచిస్తారు? గతంలోనే ఉండిపోతారు, ప్రజెంట్ని మర్చిపోతారు. వాళ్ళు పూర్తిగా హీల్ అవ్వరు. పూర్తిగా హీల్ అవ్వండి, ప్రజెంట్లో ఉండండి, రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని వెతుక్కుంటూ అద్భుతాలు మాత్రం మీ ఇంటి తలుపు తడతాయి, నన్ను నమ్మండి. ఓకేనా? ఏంటి మీకు మెసేజ్ ఏంటి ఇప్పుడు? ఇందులో మీకు ఏమర్థమైంది? మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు లివ్ ఇట్. కొత్తగా మీరు లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు, కొత్తగా ఆలోచించబోతున్నారు. ఫైనాన్షియల్గా మీకు మంచి అబండెన్స్ రాబోతుంది. కొంతమంది ఏంటి నాకు ఇది, ఈ చెండాలం అంతా ఏంటి, నేను ఎవరి కోసం వెయిట్ చేయాలి, ఎందుకోసం నేను బాధపడాలి, అవసరమే లేదు అనుకొని హాయిగా ప్రశాంతంగా బ్యాడ్కి బాయ్ బాయ్ చెప్పేసి గుడ్కు వెల్కమ్ చెప్తూ వాకవే చేసేస్తున్నారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, ప్రశాంతంగా ఉండండి, మీకోసం మీరు ఆలోచించుకోండి, మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి, మీ హెల్త్ని చూసుకోండి, మీ గ్రోత్ని చూసుకోండి. మీ లైఫ్లోకి మంచి అబండెన్స్ వస్తాయి. మిమ్మల్ని కావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారు. కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళని, వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు ఎలాంటి కర్మలో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు, దాని గురించి కూడా రేపు నేను వీడియో చేస్తాను. ఏడవద్దు, బాధపడద్దు, రిలాక్స్గా ఉండండి, న్యూట్రల్గా ఉండండి. వారాహి తల్లికి గ్రాటిట్యూడ్ చెప్పండి, ఆ తల్లిని నమ్మండి మనస్ఫూర్తిగా. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ, చెప్పండి ప్లీజ్ ఏంజల్స్. ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చూస్తున్న మా వ్యూవర్స్కి? శ్రీమాతే నమః. చెప్పండి ఏంజల్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పండి, ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు? వాళ్ళ లైఫ్లో ఏం అవ్వాలి, ఏం ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళకి, మీరు మెసేజ్ ఏంటి? అబండెన్స్ ఇప్పుడే చెప్పాను కదా మీకు, అబండెన్స్ రాబోతుంది నేను చెప్పాను కదా, తీసుకోండి. వెయిట్, కొంచెం ఆగండి, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వెయిట్. ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఇయర్లో చాలా 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 పాజిటివ్గా, నో నెగిటివ్ ఆలోచించకండి. మార్నింగ్ కూడా వచ్చింది నో అని అనుకుంటా. నెగిటివ్ ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. మీరు అనుకుంటున్నది మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది, రాంగ్ రైట్ అని మీకు గైడ్ చేస్తుంది. దాన్ని కూడా మీరు లెట్ గో చేసేస్తున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించకండి, మీ ఇంట్యూషన్ని నమ్మండి, సరైన నిర్ణయం తీసుకోండి.
పీస్ఫుల్ రిజర్వేషన్. ప్రశాంతంగా ఉండండి, రిలాక్స్గా ఉండండి. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది, మీకు గైడెన్స్ ఇస్తుంది. పాజిటివ్గా వీడియోస్ వస్తే ఆ వీడియోస్ చూడండి, మీ లైఫ్లో పాజిటివ్నే ఆస్వాదించండి. నాట్ ది రైట్ టైం కొంతమందికి. ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ అని కూడా ఇక్కడ వచ్చింది కదా. ఇయర్ ఫ్రమ్ నౌ, ఇయర్ ఎండింగ్లో కొంతమంది పూర్తిగా హీల్ అవుతారు. కొంతమందికి మంచి లైఫ్ అబండెన్స్ అది రాబోతుంది. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ టేక్ యాక్షన్. ఏంజల్స్ కూడా మీకు అనుకూలంగానే సమాధానం ఇచ్చారు. ఓకేనా? ఇదండి, ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడు చూసినా ఈ వీడియో మీకు కంటపడితే దాన్ని ఆస్వాదించండి. పాజిటివిటీ మీ లైఫ్లో పూర్తిగా ఆస్వాదించండి. నెగిటివ్ని లీవ్ చేయండి, నెగిటివ్ని పంపించేయండి. రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఈ వీడియో ఎంత మటుకు రెజనేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.